90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, వైఫ్ అండ్ హస్బెండ్స్ కొట్టుకోవడం అనేది సహజమే. దెబ్బలాడుకుంటూ ఉంటారు, అలుగుతూ ఉంటారు. ఎక్కువగా భర్తల పైన భార్యలు అలగడం మనం చూస్తూనే ఉంటాం కదా. కొంతమంది అలగడం అంటే ఏదో సరదాగా ఉంటుంది, కానీ కొంతమంది మాత్రం దాన్ని సీరియస్గా తీసుకొని అలుగుతూ ఉంటారు, ఎక్కువ రోజు అలుగుతూ ఉంటారు. దానివల్ల అనర్థాలు కూడా చాలానే ఉంటాయి. అవి చిన్న చిన్నవే పెద్దగా అవుతూ ఉంటాయి కదా. మరి కొంతమంది భార్యలు ఏంటంటే అలగడం విషయంలో వంట చేయడం మానేస్తారు, లేదంటే ఇంట్లో పనులు చేయడం మానేస్తారు, చిన్న చిన్న పనులు, భర్తకు సంబంధించిన పనులు చేయడం మానేస్తారు, డిస్కషన్ చెయ్యరు, పిల్లలతో సరిగ్గా ఉండరు. ఇంకా చెప్పాలంటే కలిసి పడుకోరు, సెపరేట్ రూమ్లోకి వెళ్ళిపోవడం. ఇంకొక డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అంటే అలకపాన్పు వేరే ఉంటుంది. అంటే అసలు ఇలా చూపించాలి అలగడం అనేది అనేసి వాళ్ళు సెపరేట్గా వీళ్ళు సెపరేట్గా పడుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు వైఫ్స్. అంటే ఇలా ఫిజికల్గా దూరం పెడితే ఇది సాల్వ్ అయిపోద్ది ప్రాబ్లం అని, అది దానికోసమే అంటారు. అసలు ఈ అలగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అంటే వైఫ్సేనా, హస్బెండ్స్ కదా? ఎక్కువగా భార్యలు అలుగుతారు కదా మేడం. అలుగుతారు, మగవాళ్ళు కూడా బాగానే ఉన్నారు అలిగేవాళ్ళు. అంటే మీరు అన్నట్టు చిన్న చిన్నగా అలిగి కాసేపు కలిసిపోయే మగవాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు అన్న పద్ధతిలో డ్రాగ్ చేసి బాగా ఎక్కువ సీరియస్ చేసే మగవాళ్ళు కూడా ఉన్నారు. ఎస్. అయితే మీరు ఇప్పుడు ఆడవాళ్ళ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. అంటే ఇదే మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, ఒకసారిగా చాలాసార్లు నేను చెప్తూ ఉంటాయి మాట. ఏంటంటే డే 1 మ్యారేజ్ అయిన మొదటి రోజు పెళ్లి చేసుకున్నాం, ఇంటికి వచ్చాం, హారతి పట్టాం, సత్యనారాయణ స్వామి వ్రతం చేసాం, మరి అందరినీ పిలిచాం, భోజనాలు పెట్టాం, బ్రహ్మాండంగా పెళ్లి చేశారు, రిసెప్షన్లు చేసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ నైట్ అమ్మాయి తొందరగా చేసేయాలి, అంతే. అది కాదు చేయాల్సింది. చేయండి, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయండి, మీరు హనీమూన్కి వెళ్ళండి, లేకపోతే తిరుపతికి వెళ్ళండి, రిసెప్షన్స్ అన్నీ చేసుకోండి. నేనేం చెప్తానంటే ఫస్ట్ నైట్కి తొందర పడకండి. ఎందుకు అని అంటున్నానంటే, మరి నేను ఇది చెప్పచ్చో లేదో నాకు తెలియదు. చాలామంది అయినా చెప్తున్నాను, చాలామంది ఏం చేస్తారంటే ఆ కాస్త అయిపోతే నీ కొంగును ముడి కట్టుకోవచ్చు భర్తని అనేటువంటి గుడ్డి నమ్మకం, గట్టి నమ్మకం చాలామందిలో ఉంది. అందుకని ఆ ఫస్ట్ నైట్కి తొందర పెట్టి గబగబా అది కానించేస్తారు. ఇప్పుడు అదే ఆ భావన ఆ అమ్మాయిలో కూడా నిండిపోయి ఉంటుంది. ఎక్కువగా ఇది ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళ చుట్టాల వైపు నుంచి, అమ్మమ్మలు నాయనమ్మలు అంటే వాళ్ళ వైపు నుంచి సజెషన్స్ వస్తాయి ఎక్కువగా. ఆ ప్రకారంగానే చూడండి, పెళ్ళైన 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో డేట్లు చూసుకునేది కానిచ్చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ అమ్మాయిలో ఆ అభిప్రాయం అనేది పాతుకుపోతుంది. ఓహో ఇదైతే ఇంకా నా చుట్టూ తిరుగుతాడుగా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళందరూ అన్నారు కదా. పాప ఆ అమ్మాయి కూడా తెలియకపోవచ్చు అప్పటి వరకు, మరి వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ అంటున్నారుగా, నిజమేనేమో అని. నిజమేనేమో కాదు, అదే నిజం అని అది పాతుకుపోతుంది అనమాట. ఇంకా ఏంటంటే చెప్తారండి, మనం ఇట్లా మనకెవరో ఇట్లా వచ్చి కనిపించరు, ఉంటారు ఇళ్లలో. అది నేను కళ్ళతోనూ చూశాను, విన్నాను, చాలా కేసులు కూడా చూసాం. ఏంటంటే నీ కొంగును ముడి కట్టుకో అనేది ఒకటి, తర్వాత ఏదన్నా అంటే వెంటనే ఇవ్వకు, ఏదన్నా అడిగితే వెంటనే చేయకు, కొంచెం బెట్టు చూపించు, కొంచెంసేపు అలుగు, ఇలా గట్టిగా నేర్పి పంపిస్తారు. అంటే పాతకాలం సంగతులు అన్నమాట ఇవన్నీ. అవి ఇప్పుడు వర్కౌట్ అవుతాయా? ఏమవుతుంది, ఇప్పుడు పెటాకులు అవుతున్నాయి. అది మరి చెప్తారు కాలమాన పరిస్థితుల ప్రకారం ఆలోచించాలి అంటారు. మన ఆలోచనలు కాలమాన పరిస్థితుల ప్రకారం మారాలి, అంతే కదా. మనిషి ఆలోచన మారినప్పుడే కదా అన్ని డెవలప్మెంట్స్. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం ఆలోచించినట్టు ఇప్పుడు ఆలోచిస్తే అది వర్కౌట్ అవ్వదు కదా. కానీ వీళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు మూలన్న ముసలమ్మలు ఏమన్నా నేర్పితే ఇప్పుడు పుట్టిన అమ్మాయిలు కూడా ఇవి బాగా పెట్టుకుంటున్నారు బ్రెయిన్లో. పెట్టుకుని ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఏ కాలానికి ఆ కాలం నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటూనే ఉంటారు. ఇప్పటికీ ఉన్నారు. 100 సంవత్సరాలు 90 సంవత్సరాల క్రితం పుట్టిన అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నారు ఇంకా. మరి వాళ్ళు ఇప్పుడు పుట్టిన ఆల్ఫా పిల్లలకు నేర్పటం లేదా? ఖచ్చితంగా నేర్పుతారు. ఏవి పట్టించుకో, అమ్మ వంట చేయమ్మ పెళ్ళయ్యాక కష్టం అంటే అది నేర్చుకోరు, ఇది నేర్చుకుంటారు బాగా. ఇదైతే బాగా నేర్చుకుంటారు. ఇది మరి ఏంటో అంత అట్రాక్షన్, ఇదైతే నేర్చుకుంటారు. ఎందుకంటే కామన్గా మొగుడు కాళ్ళ కింద పడి ఉండాలి అనే కోరిక ఆల్ఫా పిల్లలు కాదు, ఆల్ఫా మునిమన వాళ్ళకి కూడా వస్తుంది. కాబట్టి ఆ కోరిక అనేది చాలా బలవత్తరమైనది, ఇష్టమైనది, అది అందరూ కోరుకునేది. కాళ్ళ కింద పడి ఉండాలి మొగుడు, ప్రతి పని మొగుడే చేస్తే కూర్చుంటుంది అనమాట ఇలాగా.
కూర్చుంటే తర్వాత అబ్బో మా ఆయన చాలా మంచోడని ఎవరికైనా కాస్త చెప్పగలుగుతుంది. లేదనుకో మా ఆయన హింస పెట్టేస్తున్నాడు, నాకేం సహాయం చేయడు అనే మాటలు పబ్లిసిటీ ఇస్తుంది అనమాట. అంటే ఆవిడ దగ్గర ఉంది ఈయన బతుకు. అంటే మేడం ఒకవేళ నిజంగా మనం అనుకున్నట్టుగా ఫిజికల్గా ఇలా దూరం పెడితే అంటే అలిగే క్రమంలో ఇది చేశారనుకోండి, దానివల్ల ఎవరికి ఎక్కువ ప్రాబ్లం అంటే అదే చెప్తున్నా నేను. మూలన ముసలమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు చెప్తారు కదా, అప్పుడప్పుడు అలగాలి నువ్వు అంటారే కానీ ఇప్పుడు పద్మవ్యూహంలోకి వెళ్ళటం విన్నాడు, రావటం తెలియలేదంటే ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు ఇది కూడా అంతే. నువ్వు అప్పుడప్పుడు అలగమ్మా అందుకని ఆ పెద్ద ఆవిడ నీకు అందులోనే ఉండని చెప్పిందా? మళ్ళీ దాన్ని ఎలాగా బయటపడాలనేది కూడా చెప్పాలి. ఏదో కాసేపు అమ్మ ముద్దుగా ఉండాలి అంతేగాని అని చెప్పాలి. కానీ నువ్వు బెట్టు చెయ్యి, నువ్వు అలుగు, అడిగింది వెంటనే ఇవ్వకు, ఏదన్నా అడిగితే వెంటనే చెయ్యకు, ఆ తర్వాత ఎప్పుడన్నా చెయ్యి, ఇలా నేర్పితే వాళ్ళు ఇలాగే తయారవుతారు. అలిగినప్పుడు మీ క్వశ్చన్కే వస్తున్నా, అలిగినప్పుడు బెట్టు చెయ్యి అని ఆవిడ ఆ ముసలమ్మలు చెప్పినప్పుడు ఈవిడ ఇంకా అదే ప్రయత్నంగా ఉంటుంది అనమాట. ఒక రోజు కాదు, ఒక గంట కాదు, ఒక 4 రోజులు కాదు, అది సాధిస్తూ 15 రోజుల వరకు చేస్తారు. ఈ లోపల ఏంటంటే మీరు అన్నట్టు పడక విషయంలోనే కాదు, ఇంట్లో ఎన్నో ఉండవండి. లేచిన దగ్గర నుంచి ఇప్పుడు పొద్దున్నే నిద్ర లెగవంగానే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటాము, సీరియస్గా మొహాలు తిప్పుకుంటాం. ఒకరోజు బాగుంటుంది, చాలా బాగుంటుంది, 15 రోజులు చూడండి ఎలా ఉంటుందో. ఇల్లంతా బూజుపట్టిన భావన, ఇల్లంతా సైలెంట్గా ఏదో చెడు జరిగినట్టు. ఎలా పిల్లలు లేకపోతే ఇంకా ఘోరంగా ఉంటుంది. పిల్లలు తిరుగుతున్నారనుకోండి, ఈ కోపాలు వాళ్ళ మీద చూపించడం నరకంగా ఉంటుంది. అది భర్తకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకంటే మెంటాలిటీ సృష్టిరీత్యా వేరు ఆడవాళ్ళకి మగవాళ్ళకి. మగవాళ్ళు ప్రతిదాన్ని సరిపెట్టుకోలేరు. మరి ఆ సరిపెట్టుకోలేని మనస్తత్వం మగాడు ఏం చేస్తాడు, కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి గొడవలు ఇంకా పెరుగుతాయి. అలా కాదు, 1 రోజు 2 రోజులు మీరు అలగండి, బెట్టు చేయండి, బాగుంటుంది. కానీ తర్వాత కలిసిపోవాలి. ఇప్పుడు 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు కాపురం చేసిన జంటలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మరి వాళ్ళు ఇంతకాలం అలకలు చిలకలు లేకుండానే జీవితం గడిపారా? మరి విడిపోయారా? ఏం జరగలేదు కదా, చక్కగా ఉన్నారు. అంటే ఏ మోతాదులో ఉండాలో ఆ మోతాదులోనే. ఇంకోటి ఊళ్ళో ఉంటే కనుక పుట్టింటికి పారిపోతారు మాటిమాటికి. నిజంగా అక్కడి నుంచి ఫోన్ ఏంటి వెళ్ళావు రాలేదు అని అంటే పాపం ఇతనే చూస్తాడనమాట. చూసి ఏంటి ఇంకా రాలేదు అని ఒక మెట్టు దిగొచ్చి అడుగుతాడు. రాదని తెలుసు, అలిగి వెళ్ళిందని తెలుసు, కానీ మాట కలపాలి కదా. ఏంటి ఇంకా రాలేదు, మరి పిల్లలకి స్కూళ్ళు పోతున్నాయి, పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నావు, పిల్లలు లేకపోతే కూడా మరి 2 రోజులు ఉండిపోయావు కదా, ఏంటి రాలేదు, ఏమన్నా పని ఉందా అని పాపం ఎలాగ అడుగుతాడు. అడిగినప్పుడు వస్తున్నా అని చెప్పి వచ్చాయి. అలా చేయరు. వాళ్ళ అమ్మ అంటుంది వెనక నుంచి. వాళ్ళ అమ్మమ్మ ఉంటే వాళ్ళ అమ్మకంటే వాళ్ళ అమ్మమ్మ మాట్లాడుతుంది ముందు. ఏంటి ఉండలేకపోతున్నాడా ఏమిటి, వచ్చి తీసుకెళ్ళమని కావాలంటే, కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తేనే నేను వస్తాను, ఇలాంటి మాటలు వస్తాయి అవతల నుంచి. వచ్చినప్పుడు నువ్వు వస్తే వస్తా అని అందనుకోండి, పాపం వెళ్తాడు. వెళ్ళినప్పుడు పోనీ వచ్చేస్తే పర్వాలేదు, మళ్ళీ అక్కడ ఒక మీటింగు, ఏం మా అమ్మాయిని ఇలా అన్నావంటే అలా అన్నావంటే అని ముసలమ్మలో అమ్మలో అందరూ అడుగుతారు. ఇంకా వీలైతే చుట్టుపక్కల పిన్నమ్మలు వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరూ వచ్చి రెడీగా ఉంటారు ఈ అబ్బాయిని అడగడానికి. అంటే ఒక అబ్బాయిని చేసి మీరు ఇంతమంది అడగటం అనేది కరెక్టా? చిన్న విషయానికి ఆ భార్యాభర్తలకు వదిలేయండి. ఇప్పుడు నేను మళ్ళీ మొదటికి వస్తున్నా, ఈ ఫస్ట్ నైట్కి తొందర పడకుండా ఒకళ్ళంటే ఒకళ్ళంటే తెలుసుకోవాలి. కొన్ని ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంటే కానీ కుదరదు, ఇక్కడ ఇలా ఉండాలి, ఇలా ఉండకపోతే బాగోదు అనే ఆలోచనలు అమ్మాయికి కలిగించే విధంగా ఈ అబ్బాయి నేర్పాలి, చెప్పాలి, చూపించాలి, తెలియచేయాలి. ఫస్ట్ నైట్కి తొందర పడిపోయారు అనుకోండి, వాళ్ళు అలా నేర్పుతారు. అందరూ అని నేను చెప్పనండి, దాదాపుగా ఇప్పుడు ఈ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, దాదాపుగా ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి నేను అంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉండరు. పద్ధతిగా నడుచుకోమ్మా అని చెప్పి పంపిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మరి ఇలాంటి సందర్భాల్లో ఆ అమ్మాయిలు అలా గుర్తుపెట్టేసుకుని మైండ్లో అలా బిహేవ్ చేస్తే కాపురాలు కూలుతున్నాయి కదా. అంటే మేడం అలగడం అందంగా ఉండాలంటారా? అంతే కదా. నువ్వు దేనికి అలుగుతున్నావు? ఏదైనా ఒక వస్తువు కోసమో లేకపోతే ఒక మాట అన్నాడనో అలుగుతున్నావు కదా, అది ఏమి ఉండదు. తర్వాత మళ్ళీ ఒక కాసేపు ఆగి కలిసిపోవాలి. ఇప్పుడు అతను కలవలేదనుకోండి, తను కూడా కొంచెం చిరుకోపంతో ఇందాక అలా అన్నావు కదా, మళ్ళీ నేను నీతో కాసేపు మాట్లాడనులే అని అంటే అతనికి కూడా కొంచెం చిరునవ్వు వస్తుంది. చిరునవ్వు వచ్చినప్పుడు అదే నువ్వు అన్నాబట్టే నేను అన్నాను, అదేం లేదు లేపదా భోజనం పెట్టు, లేకపోతే కూరగాయలు ఏవో కావాలన్నావు, లేకపోతే అదేదో షాపింగ్ అన్నావు, తొందరగా రెడీ నాకు టైం లేదు అని అన్నాడు అనుకోండి, ఏముండదు. ఆ అమ్మాయి అయినా సరే అలా ఏదో ఒక మాట కలిపేసుకోవాలి. అంతేగాని ఇది ఎంతో దూరం తీసుకెళ్ళకూడదు. ఇవన్నీ పద్ధతులన్నీ మొదటి రోజునే అభిప్రాయాలు అమ్మాయికి కలిగించాలి. మా ఆయన ఇలా ఉంటే ఊరుకోడు, మా ఆయనకి ఇదంటే ఇష్టము, అమ్మో నేను ఇలా చేస్తే ఆయన ఊరుకోడు అనే కొంచెం చిన్న చిన్న అభ్యంతరాలు భయాలు ఆమెలో కలిగించాలి. కలిగించినప్పుడు ఆ తర్వాత సీరియస్ పరిస్థితులకు ఆమె తీసుకెళ్ళదు ఏ విషయాన్ని కూడా.
కొంతమంది భర్తలు ఎక్కువ నెలల తరబడి మాట్లాడకుండా కొంచెం అలా ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి మరి భార్యలు? అదే కదా, ఇప్పుడు చెప్పుకున్నాం మైండ్ డిఫరెంట్గా ఉంటుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కదా. మగవాడు అలా చేస్తే ఇంక ఇల్లు ఇంకా నరకంగా ఉంటుంది. ఆడవాళ్ళ పాపం ఏదో విధంగా వాళ్ళని దారికి తెచ్చుకోవచ్చు. సృష్టిరీత్యా మైండ్ వేరుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆలోచనలు. కానీ ఆడవాళ్ళు కొంచెం తొందరగా కరిగిపోతారు. ఈ మగవాళ్ళు పట్టే ఇలాంటి విషయాల్లో చాలా దూరం వెళ్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళు వేరే సంబంధాలు పెట్టుకోవడము. ఇంట్లో ఒక భర్తనైతే నేను చూశానండి, చిన్న విషయానికి చూడు నీకు నేను ఎలాంటి పనిష్మెంట్ ఇస్తానో చూడు అంటాడు. దానికి అనుబంధంగా ఇంకో మాట తెలుసా, నేను 3 రోజులు ఇంట్లో భోజనం చేయను అంటాడు. అంటే ఇప్పుడు మీకైనా నాకైనా ఈ క్షణంలో వచ్చిన ఆలోచన తినపోతే నీకే నష్టం పో. అక్కడ అలా ఉండదండి. ఆ అమ్మాయికి గడగడ వణికిపోతుంది. ఎందుకో తెలుసా, ఇది ప్రత్యక్షంగా నాకు తెలిసినది. ఇది వణికిపోతుంది. ఎందుకు మళ్ళంటే వాళ్ళ పక్కన ఉండవు, ఎందుకు అంత భయపడతావో పోతే పోనే అంటాం. కానీ అక్కడ అలా ఉండదు. ఎందుకు వాళ్ళకే తెలుసు ఆ సిచ్యువేషన్ ఏంటనేది. ఆ 3 రోజులు ఆమెకు నరకం చూపిస్తాడు, చాలా నరకం చూపిస్తాడు. ఆమె తినలేదు, తింటే ఇంకా నరకం. మరి ఆయన ఎంత బతిమలాడి పిలిచినారో ఆడు భోజనానికి, ఆమె తినలేదు, తను తినడు. మరి చిర్రుబుర్రులు, కోపాలు, మాటలు, రుసరుసలు. ఇంటికి కూడా సరిగ్గా రాడు, ఎప్పుడో వస్తాడు ఎప్పుడో వెళ్తాడు. ఈ అమ్మాయి ఏమో తిండి తినకుండా ఉంటుంది ఇంట్లో, తను బయటకు ఆనిస్తాడు శుభ్రంగా. అంతా ఏమీ మళ్ళీ నియమంగా పస్తులేమి ఉండడు ఆయన. మరి బయట శుభ్రంగా తింటాడు, ఈమె మాడిపోతూ ఉంటుంది ఇక్కడ. మరి అది నరకమే కదా. అలాగే మానసికంగా దూరం అయిపోరా, ఫిజికల్గా ఎటు దూరంగానే అయిపోతారు, మానసికంగా కూడా దూరం అయిపోతారు. దాని ప్లేస్లో టార్చర్, దాని ప్లేస్లో హింస, దాని ప్లేస్లో భయాందోళనలు, దాని ప్లేస్లో ఆకలి. హింస అవునా కాదు ఎంత చెప్పండి. మరి ఇంకోసారి అంటాడు, నీకు వారం రోజులు నీకు పనిష్మెంట్ ఇస్తున్నా, నేను వారం రోజులు భోజనం చేయను అంటాడు. అంటే అలాంటప్పుడు ఏం చేయాలి, ఆడవాళ్ళు లెక్క చేయకూడదు, భయపడకూడదు. సరే ఒకసారి 2 సార్లు 3 సార్లు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూడు, పోనీ నీకు అంత ఓర్పు ఉంటే. తర్వాత అనవసరం, నువ్వు తింటావా తిను, ఇంట్లో పిల్లలు ఉంటారు, వచ్చిపోయే వాళ్ళు ఉంటారు, ఇంటి ఇల్లాలని నేను అన్నీ చూసుకోవాల్సిన దాన్ని, నా మీద ఎందుకు ఇలాంటివి మాట్లాడుతున్నావు అని ఆవిడ తిరగబడి అడగనన్నా అడగాలి ఆ క్వశ్చన్. లేకపోతే సైలెంట్గా వదిలేసి తన పని తను చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ఆ ఇంట్లో నరకమే. అలాంటి మగవాళ్ళతో చాలా డేంజర్ అండి. నేను చాలా కేసులు చూశాను, ఇలాంటివి నరకం చూపిస్తారు. ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి, ఇలా అలాగే భార్యలు ఫిజికల్గా హస్బెండ్ దూరం పెడితే వాళ్ళకి జరిగే నష్టాలు ఏమంటారు అసలు? ఉన్నారు కొంతమంది, అందరి కోసం కాదు, కొంతమంది కోసం మాట్లాడుకుందాం ఫైనల్గా. అదే చెప్తున్నా, అప్పుడు 1 రోజు 2 రోజులు 3 రోజులు అలిగి అయితే పర్వాలేదు. అది ఎక్కువగా లాగి సాగదీశారనుకోండి దూరం వెళ్తుంది. అతను భర్త అనేవాడు నార్మల్ మెంటాలిటీ కలవాడైతే పర్లేదు, కానీ వేరే ఒక విధమైన ఆలోచనలు ఉండి కోపం, కక్షలు, పంతాలు, పట్టింపులు ఉన్నవాడైతే వెంటనే బయటకి వెళ్ళి అలవాటు పడతాడు. అదే కదా అక్రమ సంబంధాలకు దారి. తర్వాత ఏమవుతుంది, ఈ అమ్మాయికి పంతం పెరుగుతుంది, తిను ఇంకా దూరంగానే ఉంటుంది. ఇంకా దూరంగా ఉన్నందుకు మళ్ళీ ఇంకా అతను కంటిన్యూ చేస్తున్నాడు, అసలు ఇంకా దగ్గరికి రాదు, అది కంటిన్యూ, అలా అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఏ విషయం అన్నం పెట్టకపోవడమే కానీ, పడుకునేటప్పుడు దగ్గరికి రాకపోవటం అనే కానీ, ఒక మాటలు అనుకోవటమే కానీ కొంతవరకే ఉండాలి. నిజమే, నీలో బడబాగ్ని రగులుతుంది అతను అన్న మాటలకి, కోపానికి, ఏదో చేయాలనే ఒక ఇది ఉంటుంది నీలో. కానీ ఇది సినిమా కాదు, ఇది జీవితం. సినిమా అయినా నిజ జీవితమైనా 2 నిమిషాలు పట్టదు దేన్నైనా చేసేయడానికి. కానీ అది దాని యొక్క రిఫ్రిగరేషన్స్ ఎంత దూరం వెళ్తున్నాయి అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ముళ్ళు అరిటాక సామెతగా మనకే నష్టం వస్తుందని అనుకున్నప్పుడు మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి, అతనికి వేరే విధంగా ట్రీట్మెంట్ ఇద్దాం. ఫస్ట్ అయితే నువ్వు కొంచెం దిగమింగకోవాల్సిన అవసరం ఉంది. నాకేనా అతనికి లేదా అంటే మరి అతను కూడా అనుకోవాలి కదా. అనుకోనప్పుడు ఏమవుతుంది, మనదే పాడైపోతుంది. కాబట్టి ఏది కూడా ఎక్కువగా చేయొద్దు. అతనికి ఆ కోపాన్ని చూపించండి, ఆ దూరాన్ని చూపించండి, తర్వాత తెలియజేయండి అతనికి, మళ్ళీ దగ్గర అవ్వండి. థ్యాంక్ యూ.